హలో స్టూడెంట్స్, ఈరోజు మనం కంప్యూటర్ స్టోరేజ్ గురించి చాలా సింపుల్గా మాట్లాడుకుందాం. మరి మొదలు పెడదామా? మీరు కొత్త ఫోన్ ఆర్ ల్యాప్టాప్ కొంటే ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఇదే కదా, స్టోరేజ్ ఎంతుంది అని. సో అసలు ఈ స్టోరేజ్ అంటే ఏంటి, మరి అది ఎందుకంత ఇంపార్టెంట్? ఈరోజు మనం ఈ విషయాలన్నీ క్లియర్గా చూద్దాం. సో ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే, ఫస్ట్ అసలు స్టోరేజ్ అంటే ఏంటి, తర్వాత టెంపరరీ వర్సెస్ పర్మనెంట్ మెమరీ గురించి, ఇంకా మంచి స్టోరేజ్ మన డైలీ యూస్కి ఎందుకు అవసరమనేది, అండ్ ఫైనలీ ఈ స్టోరేజ్ స్పీడ్ పిరమిడ్ గురించి కూడా తెలుసుకుందాం. Alright, first section. What is computer storage? Let's call it the computer's memory box. చాలా సింపుల్గా చెప్పాలంటే, స్టోరేజ్ అంటే మీ కంప్యూటర్ డేటా అంతా పర్మనెంట్గా సేవ్ అయ్యే ఒక ప్లేస్. మీరు కంప్యూటర్ని పవర్ ఆఫ్ చేసినా సరే మీ ఫోటోస్, వీడియోస్, ఫైల్స్ అన్నీ సేఫ్గా ఉంటాయి. ఈ విషయంలో ఇది ర్యామ్కి కంప్లీట్ ఆపోజిట్. ఎందుకంటే ర్యామ్లో ఉన్న డేటా పవర్ ఆఫ్ చేయగానే మొత్తం ఇరేజ్ అయిపోతుంది. Okay, let's move on to our second section, temporary versus permanent memory. ఈ రెండు రకాల గురించి ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ మెయిన్ డిఫరెన్స్ చూడండి. ఒకవైపు వాలటైల్ స్టోరేజ్ అంటే టెంపరరీ అనమాట. పవర్ ఆఫ్ అయితే చాలు, అందులో ఉన్న డేటా అంతా పోయినట్టే. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ర్యామ్. ఇంకోవైపు నాన్ వాలటైల్ స్టోరేజ్ అంటే పర్మనెంట్. పవర్ ఉన్నా లేకపోయినా డేటా సేవ్గా ఉంటుంది. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన కీ పాయింట్ ఏంటి అంటే, నాన్ వాలటైల్ స్టోరేజ్లో మీ ఫైల్స్ ఎప్పుడూ సేఫ్. ఈ నాన్ వాలటైల్ స్టోరేజ్కి ఎగ్జాంపుల్స్ మీకు బాగా తెలిసినవే. మన పాత హార్డ్ డిస్క్ డ్రైవ్స్ ఆర్ హెచ్డిడీస్, ఇప్పుడు మనం వాడుతున్న ఫాస్ట్ సాలిడ్ స్టేట్ డ్రైవ్స్ అంటే ఎస్ఎస్డీస్, ఇంకా దానికంటే ఫాస్ట్గా ఉండే ఎన్విఎం డ్రైవ్స్, అండ్ ఆఫ్ కోర్స్ మనం రెగ్యులర్గా యూజ్ చేసే యూఎస్బీ డ్రైవ్స్ అండ్ మెమరీ కార్డ్స్. ఇవన్నీ కూడా నాన్ వాలటైల్ స్టోరేజ్ కిందకే వస్తాయి. సో జస్ట్ టు బీ క్లియర్, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. నాన్ వాలటైల్ అనగానే మీ మైండ్లో రావాల్సిన ఒక్కటే ఒక్క విషయం, మై ఫైల్స్ ఆర్ ఆల్వేస్ సేఫ్. పవర్ ఉన్నా లేకపోయినా ఫరక్ పడదు. ఓకే, మూవింగ్ ఆన్ టు సెక్షన్ 3. సో స్టోరేజ్ ఏంటో తెలిసింది, కానీ మంచి స్టోరేజ్ ఉండడం ఎందుకు అంత ఇంపార్టెంట్? మన డైలీ యూస్ పైన దాని ప్రభావం ఎంత ఉంటుంది చూద్దాం. మీరు ఆలోచించండి, మీ డివైస్లో ఉన్న ప్రతి ఒక్క విషయం, మీ ఆపరేటింగ్ సిస్టమ్, అది విండోస్, ఆండ్రాయిడ్ ఆర్ ఐఓఎస్ అవ్వచ్చు, మీ పర్సనల్ ఫోటోస్, వీడియోస్, డాక్యుమెంట్స్, మీ యాప్స్, మీ గేమ్స్ అన్నీ కూడా స్టోరేజ్లోనే సేవ్ అవుతాయి. అసలు చెప్పాలంటే స్టోరేజ్ లేకుండా మీ డివైస్ ఆన్ కూడా అవ్వదు. అండ్ దిస్ ఈజ్ అ రియలీ ఇంపార్టెంట్ పాయింట్. మీరు ఇంత ఫాస్ట్ స్టోరేజ్ వాడితే మీ సిస్టమ్ అంత ఫాస్ట్గా, అంత స్మూత్గా అనిపిస్తుంది. జస్ట్ ఫైల్స్ ఓపెన్ చేయడం గురించి కాదు నేను చెప్పేది, మీ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ మొత్తం మారిపోతుంది. ఈ చార్ట్ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. చూడండి, ఫాస్ట్ ఎస్ఎస్డీ ఉంటే మీ కంప్యూటర్ సెకండ్స్లో ఆన్ అవుతుంది. యాప్స్ క్లిక్ చేయగానే ఓపెన్ అయిపోతాయి. ఈ మధ్య కొత్త ల్యాప్టాప్ ఆర్ ఫోన్ కొంటే మీకు అనిపించిందా, అబ్బా ఎంత ఫాస్ట్గా ఉందని? దానికి మెయిన్ రీజన్లో ఒకటి ఇదే, ఫాస్ట్ స్టోరేజ్. అదే స్లో హెచ్డిడి ఉంటే కంప్యూటర్ ఆన్ అవ్వడానికే మినిట్స్ పడుతుంది, యాప్స్ లోడ్ అవ్వడానికి వెయిట్ చేయాలి. ది డిఫరెన్స్ ఇస్ జస్ట్ హ్యూజ్. అఫ్కోర్స్ ఎక్కువ స్టోరేజ్ ఉంటే మీరు ఎక్కువ ఫైల్స్ సేవ్ చేసుకోవచ్చు, అది సింపుల్. కానీ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది, డేటా బ్యాకప్. మీ ఇంపార్టెంట్ డేటా సేఫ్గా ఉండాలంటే ఎక్స్టర్నల్ డ్రైవ్స్ ఆర్ క్లౌడ్ స్టోరేజ్లో బ్యాకప్ చేసుకోవాలి, అండ్ దానికి కూడా స్టోరేజే కావాలి. అండ్ ఫైనలీ లెట్స్ గెట్ టు అవర్ ఫోర్త్ సెక్షన్, ద స్టోరేజ్ స్పీడ్ పిరమిడ్. మన కంప్యూటర్లో స్టోరేజ్ అంతా ఒకే స్పీడ్లో ఉండదు. అది ఒక పిరమిడ్ లాగా డిఫరెంట్ లేయర్స్లో డిఫరెంట్ స్పీడ్స్తో పనిచేస్తుంది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. లెట్స్ సీ. సో చూడండి, ఇదే ఆ స్టోరేజ్ హైరార్కీ, ఫాస్టెస్ట్ నుంచి స్లోయెస్ట్కి. టాప్లో సిపియు క్యాష్, తర్వాత ర్యామ్, తర్వాత ఎన్విఎంఈ అండ్ ఎస్ఎస్డి, నెక్స్ట్ హెచ్డిడి, అండ్ ఫైనలీ క్లౌడ్ స్టోరేజ్. రైట్? ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిగా చూద్దాం. ఈ పిరమిడ్లో టాప్లో ఉండేది సిపియు క్యాష్. ఇది సిపియుకి పర్సనల్ అసిస్టెంట్ లాంటిది అనుకోండి. చాలా స్మార్ట్, సూపర్ ఫాస్ట్, కానీ చాలా చిన్నది. సిపియుకి వెంటనే ఏం కావాలో ఆ మోస్ట్ ఇంపార్టెంట్ డేటాని మాత్రమే పక్కనే పెట్టుకుంటుంది. దీనివల్ల సిపియుకి డేటా అనేది లైట్నింగ్ స్పీడ్లో దొరుకుతుంది. నెక్స్ట్ లేయర్ ర్యామ్. ఇది కూడా చాలా ఫాస్ట్, కానీ మనం ముందే అనుకున్నట్టు ఇది వాలటైల్ అంటే టెంపరరీ. థింక్ ఆఫ్ ఇట్ యాజ్ ద కంప్యూటర్స్ యాక్టివ్ వర్క్ స్పేస్. మీరు ఓపెన్ చేసే ప్రతి అప్లికేషన్ ర్యామ్లోనే రన్ అవుతుంది, అండ్ పవర్ ఆఫ్ చేయగానే అంత క్లియర్. సో తర్వాత వచ్చేవి ఎస్ఎస్డి అండ్ ఎన్విఎంఈ డ్రైవ్స్. నా ఇవి ఫాస్ట్ అండ్ పర్మనెంట్.
మీ ఆపరేటింగ్ సిస్టమ్, మీ యాప్స్, మీరు డైలీ యూస్ చేసే ఇంపార్టెంట్ ఫైల్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి. సో యూ కెన్ యాక్సెస్ దెమ్ రియలీ క్విక్లీ. Next in line, the HDD or hard disk drive. ఇది SSD కంటే slower, but the big advantage is capacity. తక్కువ ప్రైస్కే చాలా ఎక్కువ స్పేస్ వస్తుంది. సో పెద్ద ఫైల్స్ లైక్ మూవీస్ ఆర్ యువర్ బ్యాకప్స్ స్టోర్ చేయడానికి ఇది పర్ఫెక్ట్. So, to quickly recap the hierarchy, చూడండి, fastest నుంచి slowest వరకు order ఇది. Cache, RAM, NVMe, SSD, HDD, and finally, cloud. సో ఇప్పుడు అంతా తెలుసుకున్నారు కదా. నాదొక సింపుల్ క్వశ్చన్. మీరు నెక్స్ట్ కంప్యూటర్ కొంటే దేనికి ఇంపార్టెన్స్ ఇస్తారు? స్పీడ్కి లేక స్పేస్కి? ఆలోచించండి. ది ఆన్సర్ కంప్లీట్లీ మీ యూసేజ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. అండ్ దాట్స్ ఇట్ ఫర్ దిస్ ఎక్స్ప్లెయినర్. ఐ హోప్ మీకు ఇప్పుడు స్టోరేజ్ గురించి ఒక మంచి క్లారిటీ వచ్చింది అని అనుకుంటున్నాను. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం.